హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం బోట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసిద్దామండి. దానికి లైనింగ్ వచ్చేసి ముందు ఇలాగా 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. నేను కిందకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, పైకి 1/2 ఇంచు కలిపి 15.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. కిందకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, అది మార్కింగ్ చేసుకుంటున్నాను 1 ఇంచు. మనకి చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా చాలా పొరపాట్లు జరిగాయి, అవి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ అండి, చంక డౌన్ అండి 6 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి 2 ఇంచెస్ ఖర్చుతో కలిపి ఎక్స్ట్రా తీసుకున్నాను. టోటల్ 10 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి. జాగ్రత్తగా చూడండి. నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి, ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకుంటున్నామండి. ఇది 3 ఇంచెస్కి తీసుకున్నాను. తీసుకుని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు కిందన మనకి నడుము వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ నడుము, 2 ఇంచెస్ ఖర్చులు, 2 ఇంచెస్ వచ్చేసి డాట్ కండి. టోటల్ 7 + 2 9, 9 + 2 11. 11 ఇంచెస్కి పైన లాగా పైనుంచి కిందకలా లైన్ డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు బోట్ షేప్ అలాగా తీసుకుంటున్నాను. నెక్ దగ్గర తీసుకున్న తర్వాత చంక రౌండ్ కూడా తీసుకుంటున్నానండి. ఎప్పుడు ఈ బ్లౌజ్కి మాత్రం ఖర్చులు ఎక్కువే పెట్టుకోవాలండి. ఇక్కడ 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనకి షేప్ పట్టి ఉంటుంది కదా, షేప్ పట్టి కింద మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ బ్లౌజు షేప్ ఎలా డ్రా చేసుకుంటామో, అదే షేప్కి ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలా మార్కింగ్ చేసుకుంటున్నానండి. పైనుంచి వచ్చేసి 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కిందన 3 ఇంచెస్కి తర్వాత 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. సెంటర్ పాయింట్కి చూసుకొని చూడండి, సెంటర్ పాయింట్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అలా ఆర్మ్ హోల్ దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా ఈ 2 పాయింట్స్ ఇలాగ డాట్స్ మార్క్ చేసుకున్నాను అనమాట. కిందన కూడా సేమ్ 3 ఇంచెస్ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ ఇలాగా డ్రా చేసుకోవాలండి. మీకు అర్థమవుతుందా క్లియర్గా? ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అవుట్ఫిట్ అంతా అలా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఖర్చు 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకుంటే మంచిది, కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్స్ట్రాయే తీసుకోండి. ఇది బోట్ నెక్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువగా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి, లేకపోతే ఖర్చు తగ్గిపోతుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు ఫోల్డింగ్ వైపే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అలా పెట్టేసి ఓపెన్స్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నానండి. ఓపెన్స్ వైపు పెట్టుకొని అవుట్లైన్ అలా డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్కి సేమ్ అవుట్లైన్ అది డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు చంక్ అది సేమ్ అలా పెట్టేసుకొని మనకి షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదండి, 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్కి షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడి నుంచి షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్ నార్మల్గా బాడీ వచ్చేసి మనకి 13 ఇంచెస్ అండి. మిగిలింది కింద ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకే టోటల్ అంతే తీసేసుకున్నాను నేను. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర నుంచి నెక్ డౌన్ తీసుకుంటున్నాను అనమాట. నెక్ మనకి ఎంతవరకు కావాలన్నది మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి లైన్ ఒక బాక్స్లా తీసుకున్నాను. 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ ముందు డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా బోట్ నెక్కే కాబట్టి ముందు 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బోట్ నెక్ లాగా మార్క్ చేసుకున్నానండి. ఆ కిందన ఈ విధంగా డిజైన్ పెట్టుకున్నాను అనమాట. డిజైన్ ఇలాగా
అంటే హోల్లా వచ్చి హోల్లో ఆ షేప్ వచ్చేలాగా పెట్టుకున్నాను. అది డ్రాప్ షేప్ కాదు, వేరే డిజైన్ అన్నట్టు అది మార్క్ చేసుకున్నాను. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ డాట్కి ఎక్స్ట్రా నేను తీయలేదండి. మనం బ్యాక్ సైడ్ కూడా డాట్ 1 ఇంచ్ డాట్ ఎక్స్ట్రా తీయాలి, అది నేను తీయలేదు. మీరు ఆ తప్పు మాత్రం చేయకండి. ఫుల్ ఫ్రంట్ ఎలా వచ్చిందో అలాగే ఉంచేసి కట్ చేసేయండి. నేను ఇక్కడ మర్చిపోయి డాట్కి తీయడం మర్చిపోయాను. ఎలాగా ఖర్చు ఎక్కువ తీయడం వల్ల అందులో సెట్ అయిపోద్ది. నెక్స్ట్ స్టిచ్చింగ్లో కూడా నేను ఇప్పుడు పార్ట్ యాడ్ చేసుకుంటాను అనమాట. ఆ 1 ఇంచ్ పార్ట్ యాడ్ చేసుకుంటాను స్టిచ్చింగ్లో. ఇదండి, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మనకి నెక్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అన్నమాట. డైమండ్ షేప్ లాగా, అంటే డైమండ్ షేప్ లాగా వస్తుంది అనమాట. ఫుల్ డైమండ్ కాదు, రౌండ్ షేప్ డైమండ్ అనమాట. సో ఇప్పుడు హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. అంటే మెయిన్ పార్ట్ ఎంత ఉంటుందో తెలీదు. మనకి లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. అండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, 2 ఇంచెస్ యాడ్ చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. చంక్ వచ్చేసి 8 ఇంచెస్, టోటల్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. టోటల్ 12 ఇంచెస్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని, చూడండి మీకు క్లియర్గా కనిపించట్లేదు, చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి 8 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది, 10 ఇంచెస్కి ఫుల్గా వచ్చిందనమాట. ఇది ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకొని తీసేసుకుంటున్నాము. డాట్స్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ లూజ్ దగ్గరకు కూడా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇవి హ్యాండ్స్ అండి. ఇప్పుడు ఇది మెయిన్ పార్ట్ అనమాట, ఒరిజినల్ పార్ట్. ఇది కూడా 2 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసి ముందు హ్యాండ్స్ కట్ చేసి తీసేసుకుందామండి. నేను ఎప్పుడు ముందు బాడీ పార్ట్ తీస్తాను, కానీ ఇది డిజైన్ కోసం ముందు హ్యాండ్సే తీయవలసి వచ్చింది. సో అందుకని హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్ కింద మడత పెట్టుకుంటున్నానండి. చక్కగా ఇలా మడత పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని. లోపల క్లాత్ కరెక్ట్గా ఉండదన్నమాట. అందుకనేసి మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని మీద మనం కట్ చేసిన హ్యాండ్స్ పెట్టుకొని ఇలా కట్ చేసి తీసుకోవాలి. చిన్న పార్ట్ తక్కువ వచ్చింది, అది తర్వాత యాడ్ చేసుకుంటానండి. ఇదిగోండి బూటీస్ తేడా వస్తుందనేసి ముందు హ్యాండ్స్ కట్ చేశాను. ఇప్పుడు దీని మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కట్ చేసుకుంటాను అనమాట. ఇది 2 ఫోల్డింగ్స్లో పెట్టుకొని ఇలాగా నీట్గా 2 ఫోల్డింగ్స్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నానండి నేను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్టే పెట్టేసి సేమ్ అంచుతో బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో లైనింగ్లో మనం మిస్టేక్ చేసాం కదా, మనం కాదు నేను మిస్టేక్ చేశాను కదా, 1 ఇంచ్ తగ్గించి కట్ చేశాను కదా, అందుకని ఫ్రంట్ పార్టే పెట్టి కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి చూపిస్తున్నాను. కిందది కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిగిలిన పార్ట్ ఉంటుంది కదా, మనకి ఫోల్డింగ్ మాత్రం రావాలండి ఫ్రంట్ పార్ట్కి, అది కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ డివైడ్ చేయాలి 2 పీసెస్ కింద. ఇందాక నేను చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. 2 కలిపి ఒకసారి కటింగ్ అయిపోతుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికోసం ముందుగా మనం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఉంచుకోవాలి. లైనింగ్ కట్ చేసినప్పుడే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసినప్పుడు మళ్ళీ హాఫ్ ఇంచ్ యాడ్ చేయడంలో పోతుంది కదా, 2 అటాచ్ చేసుకోవడంలో హాఫ్ ఇంచ్ పోతుంది. అందుకని 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేయాలి. లేదు నేను చూపించినట్టే కానీ కట్ చేసేస్తే మీకు లాస్ట్లో ఖర్చు అన్నది 1 ఇంచే వస్తుంది. మనం 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాం కదా, 1 ఇంచే వస్తుంది అనమాట. అందుకే నేను చేసిన పొరపాటు మీకు చెప్తున్నాను. మీరు మాత్రం ఎక్స్ట్రాయే తీసుకొని కట్ చేయండి. సో ఇలా పెట్టుకొని ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. ఇది ఫస్ట్ పార్టు. ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ వస్తాయి కదా, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట, సెంటర్ పార్ట్ అనమాట కరెక్ట్గా. ఇది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి. అందరూ కరెక్ట్గా యథావిధిగా ఉన్నదే చెప్పేస్తారు. నేను రాంగ్ వచ్చినాయి రాంగ్గానే చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారని. ఎందుకంటే మిస్టేక్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అలా మీకు రాకుండా ఉండాలని
నేను ఇలా కట్ చేస్తున్నానండి. కట్ చేసినప్పుడు వచ్చిన మిస్టేక్స్ అన్నీ మీకు చెప్తున్నాను. మీరు ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా కట్ చేయండి. ఇలా సెకండ్ పార్ట్ కూడా ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. జాగ్రత్తగా ఇలా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగే ఉంచుకొని కట్ చేసుకోవాలండి. మీకు కటింగ్లో పొరపాట్లు అవి వస్తూ ఉంటాయి, కంగారు పడకండి. కటింగ్ అప్పుడే వస్తే క్లాత్ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోవడానికి అవుద్ది. క్లాత్ మాత్రం పడేయకండి, వేస్ట్ ఇంకా కటింగ్ అయిపోయింది అనేసి క్లాత్ మాత్రం ఎప్పుడు పడేయకండి, జాగ్రత్తగా ఉంచుకోండి. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, టోటల్ అన్నీ కటింగ్ అయిపోయి ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దీనికి మళ్ళీ లోపల నెక్ డిజైన్ తిప్పడానికి ఫిట్గా ఉండడానికి మళ్ళీ లైనింగ్ క్లాత్ నేను తీసుకున్నానండి. లైనింగ్ ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని బక్రం పెట్టుకోవచ్చు. బక్రం ఉంటే నా దగ్గర బక్రం అవైలబిలిటీగా లేదు, అందుకనేసి నేను లైనింగే తిప్పుకుంటున్నాను స్టిఫ్గా ఉంటుందనేసి. ఇదిగోండి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని సేమ్ నెక్ మార్కింగ్ అలా చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా నెక్ మార్కింగ్ చేసుకొని క్లాత్ అది కరెక్ట్గా పెట్టుకోవాలండి, సరిపోతుందో లేదో చూసుకొని. ఇప్పుడు ఫ్రంట్కి చిన్న డిజైన్ ఇద్దాం అనుకుంటున్నాను, అందుకు 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్కి ఇలాగా చిన్న డిజైన్, డ్రాప్ కాదు అలాగని బొట్టు టైప్ కాదు, చిన్న డిజైన్ లాగా ఇస్తున్నాను. ఇలా ఇచ్చి ఈ డిజైన్ కట్ చేసుకొని దీంతో నెక్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది స్టిచ్చింగ్ చేసినప్పుడు దీన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మీరు బక్రం ఉంటే సేమ్ బక్రం పెట్టి ఇలా కట్ చేయండి. ఇప్పుడు మీకు ఎలా స్టిచ్చింగ్ చేసే ముందు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ 1 రాసేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. కింద లైనింగ్ పెట్టి దానిపైన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన మనం లైనింగ్ ముక్క మళ్ళీ కట్ చేసుకున్నాం కదండి నెక్ తిప్పడానికి అనేసి, అది ఇప్పుడు ఇందు మీద పెట్టుకొని పిన్స్తో అటాచ్ చేసేసుకోవాలి. కింద లైనింగ్, పైన ఏమో ఒరిజినల్ ఫ్యాబ్రిక్, దానిపైన నెక్ కోసం తిప్పిన క్లాత్ ఇలా పిన్స్ పెట్టేసుకొని అరేంజ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ రెడీగా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. 3 పిన్స్ పెట్టుకుంటున్నానండి నేను. 3 పిన్స్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ నెక్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్